విద్యారంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న గీతం యూనివర్సిటీ మరో అడుగు ముందుకు వేసింది. ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థుల కోసం బీబీఏ కోర్సును చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్తో కలిసి అందిస్తోంది. 3 ఏళ్ల కాల వ్యవధి గల ఈ కోర్సును ఇంటర్ పాస్ అయిన విద్యార్థులందరూ ఉపయోగించుకుంటే ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుందని గీతం యూనివర్సిటీ ధీమాగా చెబుతోంది. ఈ కోర్సుకు సంబంధించిన వివరాలు, భవిష్యత్తులో అవకాశాలపై గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ షీలా, CIMA సౌత్ ఈస్ట్ ఇండియా హెడ్ భాస్కర్ సంయుక్తంగా వివరిస్తారు. అంతకంటే ముందుగా గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి ఒక ఏవి చూద్దాం. Think of management and commerce. Think of GIM. Gitam Institute of Management offers unique programs with ACCA, CIMA and study abroad options for exceptional career opportunities. If you are looking for top-ranked B schools from MBA, BBA, BCom honors, welcome to GIM, where dynamic young leaders are born. Gitam Institute of Management, Gitam University, Visakhapatnam. షీలా గారు, గీతం ఇన్స్టిట్యూట్ గురించి చెప్తారా? గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గీతం యూనివర్సిటీ 28 సంవత్సరాల క్రితం స్థాపించారండి. ఇది మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ బేస్ మీద ఒక మంచి ఐడెంటిఫై అయిన ఇన్స్టిట్యూట్ అండి. ఈ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 ఇన్స్టిట్యూట్గాని ర్యాంక్ చేసి పడింది. అలాగే 3rd to 5th ర్యాంక్ మధ్యన వాళ్ళు ర్యాంక్ చేసి ఉంది వేరియస్ ర్యాంకింగ్ ఏజెన్సీస్ ద్వారా. మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా చూస్తుంటే ఈ ఇన్స్టిట్యూట్ 40th ర్యాంక్ అండి. ఇన్స్టిట్యూట్ ఒక స్ట్రెంగ్త్ ఏంచి వాళ్ళ ఒక ఫ్యాకల్టీ, స్ట్రాంగ్ ఫ్యాకల్టీ, 75% ఆఫ్ ద ఫ్యాకల్టీ ఏంచి PhD పొంది ఉండే ఫ్యాకల్టీ అండి. అండ్ 40% ఆఫ్ ఫ్యాకల్టీ ఏంచి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ బిట్వీన్ 15 to 25 years వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొంది తర్వాత ఇన్స్టిట్యూషన్లోని టీచింగ్ లైన్కి, రీసెర్చ్ లైన్కి చేరారు. సో దీనివల్ల ఏంటంటే ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్, స్టూడెంట్ ఒక క్వాలిటీ ఎన్హాన్స్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్లస్ స్టూడెంట్స్ ఈ ఇన్స్టిట్యూట్లో 28 సంవత్సరాలు చదివిన స్టూడెంట్స్ వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్లోని మంచి పొజిషన్లో వాళ్ళు ఎంచి సాధించుకొని వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ బేస్ మీద ఈ ఇన్స్టిట్యూట్ని ఎంచి ఈ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఐడెంటిఫై చేశారు. ద మోస్ట్ పొటెన్షియల్ క్వాలిటేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద ఫ్యూచర్ రిక్వైర్మెంట్ అని చెప్పి. సో ఈ ఒక ఇన్స్టిట్యూట్ ఒక ప్రత్యేకత ఏంటంటే మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ రీసెర్చ్లోని చాలా అడ్వాన్స్గా ఉందని, ప్లస్ ఇదేంచి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ రెండర్ చేస్తున్నారు. సో రాను గ్లోబల్ ఎన్విరాన్మెంటు, గ్లోబల్ ఎంటిటీస్కి కావాల్సిన క్వాలిటీని ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సపోర్ట్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ విద్యలో ఎటువంటి కొత్త విధానాలు, ఎటువంటి కొత్త చదువులు వస్తున్నాయండి? వాటిని అందించడంలో గీతం ఇన్స్టిట్యూట్ ఎంత ముందు ఉందండి? ఇప్పుడు మనం ఏంచి చాలా వరకు వింటున్నాం, త్వరలోని ఫారిన్ యూనివర్సిటీస్ ఏంచి ఇండియాకి ఎంటర్ అవుతున్నారని. ఇది ఒక మెయిన్ కారణం ఏంటంటే క్వాలిటీ గురించి అండి. సో గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఒక ముందు అడుగు వేసి ఇలాంట రికగ్నైజ్డ్ చార్టెడ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్స్, వరల్డ్ వైడ్ రెనౌడ్ ఇన్స్టిట్యూట్స్తోని వాళ్ళు కొలాబరేట్ చేసి, సో వాళ్ళ ఒక కరికులం ద్వారా, వాళ్ళ ఒక కోర్స్ స్ట్రక్చర్ ద్వారా మన ఇండియన్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు ముందుకి దూసుకొని వెళ్తున్నారండి. సో దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఒక ఇండియన్ ఎన్విరాన్మెంటు, ఇండియన్ ఎకానమీ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ కాకుండా వరల్డ్ వైడ్ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ని వాళ్ళు ఏంటి స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసే అవకాశాలు వాళ్ళు చాలా ముందుకి ఎదురు చూస్తున్నారండి. భాస్కర్ గారు, ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థుల కోసం BBA కోర్సును చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్తో కలిసి అందిస్తున్నారు. 3 ఏళ్ల డ్యూరేషన్ అని చెప్తున్నారు. వాట్ ఈస్ CIMA అండి? CIMA is the Chartered Institute of Management Accountants. This is a qualification which is the largest professional qualification in management accounting in the world. CIMA was started almost 97 years ago in the UK, and it has evolved over time to be able to provide accountants who can look into the future and who can help businesses which are global and forward looking. How CIMA is offered at Gitam? CIMA and Gitam Institute of Management has entered into an agreement అండి. ఈ అగ్రిమెంట్ ద్వారా ఈ ఇన్స్టిట్యూట్ ఏం చేసిందంటే CIMA ఆఫర్ చేసే కోర్సెస్ అన్నిటినీ ఈ BBA కరికులంలోని ఇంటిగ్రేట్ చేసి 3 సంవత్సరంలోని స్టూడెంట్స్కి ఎంచి ఈ యొక్క ఎక్స్పోజర్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారండి. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఎంచి ఒక BBA ఆనర్స్ డిగ్రీ కాకుండాని వాళ్ళు ఈ CIMA సర్టిఫైడ్ కోర్సెస్ని వాళ్ళు ఎంచి పొందగలరు. ప్లస్ వీళ్ళకి ఏంటంటే ఇది ఫుల్ టైం కోర్స్ అండి. దీనివల్ల అంటే ఫ్యాకల్టీస్ వాళ్ళు
వాళ్ళ రంగాల్లోని ఈ యొక్క కోర్స్ డిమాండ్ చేసే రిక్వైర్డ్ స్కిల్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేసి స్టూడెంట్స్ నుంచి ఇంటర్నేషనల్గా ఎక్స్పోజ్ చేసే అంత స్థాయికి వాళ్ళు ఏంచి డిజైన్ చేశారండి. భాస్కర్ గారు, వాట్ ఈస్ మేనేజ్మెంట్ అకౌంట్? Management accounting, as the word says, is a combination of both management and accounting. Traditional accounting deals with historical data on expenses which have been incurred by a company in the past. Management accounting looks at the same financial data and helps the management of a business take decisions for the future, take decisions based on the past, and take decisions eliminating some of the risks which can happen in any business today. So why choose to study SEMA? Okay, would you go to a doctor who has finished their learning in the 1950s and 60s? Would you rather not go to a doctor who is more relevant to today or to the environment or the issues which are affecting people today? Similarly with the case of SEMA. So SEMA is a qualification which has been relevant over the years. It has worked with large MNC corporations and companies across the world. It has worked not only in the developed countries like UK and USA, it has also worked in the emerging economies like in Asia and India to take issues and challenges which people and businesses face today. And the whole aim is to have a curriculum which is relevant, current, and needs or helps to businesses to address problems of the future. That is why SEMA is required. Is SEMA recognized in India? SEMA is operating in India as a liaison entity with the permission of the Reserve Bank of India. We are a qualification, therefore we work along with universities in India who are accredited and recognized by the government. షీలా గారు, బీబీఏ చేయడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అండి? 10+2 పాస్ అయిన ఏ ఒక్క స్టూడెంట్ అయినా దీనికి ఎలిజిబిలిటీ పొందగలరండి. ఈ యొక్క కోర్సు పర్సూ చేయడానికి ఎలిజిబిలిటీ పొందగలరు. బేసిక్ రిక్వైర్మెంట్ ఈ యొక్క కోర్స్ కావాల్సింది ఏంటంటే బేసిక్ అర్థమెటిక్ అప్లికేషన్ అండి. అది అర్థమెటిక్ అంటే జనరల్గా మనం ఇంటర్మీడియట్ కాదండి, 10th బేసిక్గా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉండి స్టూడెంట్స్, ప్లస్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. ఈ రెండు స్కిల్స్ స్టూడెంట్స్లో ఉంటే డెఫినెట్గా ఏ ఒక్క స్టూడెంట్ బైపీసీ స్టూడెంట్ అవ్వచ్చు, ఎంపీసీ స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక జనరల్ హ్యుమానిటీ స్టూడెంట్స్ అని అవ్వచ్చు, వాళ్ళు ఈ యొక్క కోర్స్ని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి, వాళ్ళు పర్సూ చేసుకోవచ్చు. అంటే ఇంటర్ పాస్ అయిన విద్యార్థులందరూ ఈ కోర్సుని ఎంచుకోవచ్చు అంటారా? అందరూ ఈ కోర్సుని ఎంచుకోవచ్చండి. ఈ కోర్సు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ అ కాంబినేషన్ అండి, అకౌంటింగ్, ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్. ఈ 3 స్ట్రీమ్స్ని వాళ్ళు కంబైన్ చేసి, ప్లస్ వీళ్ళు ఏం చేశారంటే వరల్డ్ వైడ్ కార్పొరేట్స్తోని ఇన్వెస్టిగేట్ చేసి రీసెర్చ్ చేసి వాళ్ళు కార్పొరేట్స్కి ఎక్స్పెక్టేషన్స్, కార్పొరేట్స్ ఎలాంటి స్కిల్స్ ఉన్న ప్రొఫెషనల్స్ వాళ్ళకి కావాల్సింది అని ఆ బేస్ మీద వీరు 3 పిల్లర్స్, ఎంటర్ప్రైజింగ్ పిల్లర్, పర్ఫార్మెన్స్ పిల్లర్ అండ్ మేనేజ్మెంట్ పిల్లర్, ఈ 3 పిల్లర్స్ బేస్ చేసుకొని వాళ్ళు కెరికులంని డిజైన్ చేశారు. సో ఏ ఒక్క స్టూడెంట్ ఇంటర్ క్వాలిఫై స్టూడెంట్ ఈ యొక్క కోర్స్ని పర్సూ చేయడానికి అర్హత ఉందండి. హౌ మెనీ లెవెల్స్ ఆర్ ఇన్ SEMA? There are 4 levels in SEMA. There is a foundation level and 3 levels, which is the operational level, the management level and the strategic level. We expect that students, while they are studying in the university, will cover maybe 2 or 3 levels. But our experience is that in India, especially in universities like Gitam University, we have seen students complete all the 4 levels while they are still studying on the. Be recognized for higher education and employment? డెఫినెట్లీ అండి. ఈ యొక్క కోర్స్ ఒక ఇన్డెప్త్ నాలెడ్జ్ ఎంత ఉండదంటే ఇట్ ఈస్ ఈవెన్ మోర్ దెన్ వాట్ అండ్ ఎంబీఏ ఫైనాన్స్ స్టూడెంట్ పర్సూ చేసే, అంటే ఇండియాలో బెస్ట్ కార్పొరేట్ స్కూల్స్లో పర్సూ చేసే అంత స్టాండర్డ్ ఈ యొక్క కోర్స్ ప్రొవైడ్ చేస్తుందండి. దానివల్ల స్టూడెంట్స్కి ఈ యొక్క కోర్స్లో ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు మేనేజ్మెంట్ చదువుతారు, అకౌంటింగ్ చదువుతారు, ఫైనాన్స్ ఆస్పెక్ట్స్ చదువుతారు, ప్లస్ అదర్ ఆస్పెక్ట్స్ లైక్ ఎకనామిక్స్, లా, ఎథిక్స్, టాక్సేషన్, ఇవన్నీ వాళ్ళు కలిపి చదువుతారు. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే యాంపుల్ ఆపర్చునిటీస్ హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళు ఎంబీఏ చేసుకోవచ్చు, అలాగే ఎంఎస్ ఓవర్సీస్లో చేసుకోవచ్చు. సో వాళ్ళకున్న పోస్ట్ గ్రాడ్యుయేషన్ పర్సూ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఎంప్లాయ్మెంట్ దగ్గరకు వచ్చినప్పటికీ 4 లెవెల్స్లో ఈ యొక్క ప్రత్యేకత, ఇంకో ప్రత్యేకత ఈ యొక్క ప్రోగ్రాంలో ఉంది ఏంటంటే
లెవెల్ వైజ్ వాళ్ళు క్వాలిఫై అవుతే దాని తగ్గిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే మన కార్పొరేట్లో చూసినప్పుడు ఒక ఫైనాన్షియల్ లేకపోతే అకౌంటింగ్ లెవెల్స్లో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఆ లెవెల్స్ బేస్ చేసుకొని ఒక స్టూడెంట్ సెకండ్ లెవెల్లో అంటే ఫస్ట్ లెవెల్లో ఒక పేపర్ రాయాలండి. మిగతా పేపర్స్ అన్ని ఎగ్జామ్షన్ ఇచ్చారు సీమా వాళ్ళు. ఆ ఎగ్జామినేషన్ క్లియర్ అయిపోతే ఆ స్టూడెంట్స్కి ఏంటి సర్టిఫికేట్ ఇన్ అకౌంటింగ్ అని ఇస్తారండి. అలాగే సెకండ్ లెవెల్లోని ఆపరేషన్ లెవెల్లో మళ్ళీ ఒక పేపరు ప్లస్ ఒక కేస్ స్టడీ ఉంటుందండి. ఈ 2 పేపర్స్ వాళ్ళు క్వాలిఫై అవుతే డిప్లొమా అండ్ అకౌంటింగ్ అని ఇస్తారండి. అలాగే వాళ్ళు ఏంచి థర్డ్ లెవెల్ కంప్లీట్ చేస్తే అడ్వాన్స్ డిప్లొమా అని ఇస్తారు. ఫోర్త్ లెవెల్ వాళ్ళు కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఏంచి సీమా మెంబర్షిప్ వాళ్ళు పొందుతారు. ఈ మెంబర్షిప్ కంటే ముందు వాళ్ళు 3 సంవత్సరాలు కార్పొరేట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇదేంటంటే ఈ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఎలా కౌంట్ చేస్తారంటే వాళ్ళ ఒక ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, అది ఫైనాన్షియల్ మేనేజర్ అని అవ్వచ్చు, టాక్సేషన్ అని అవ్వచ్చు, కన్సల్టెన్సీ ఆస్పెక్ట్స్లో అవ్వచ్చు, సర్వీస్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు. ఏ ఒక ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, అకౌంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొందగలితే ఆ 3 years అప్పుడు వాళ్ళకి ఏంచి ఇచ్చేది ఏంటంటే ఈ చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇంకొక అడ్వాంటేజ్ ఉందండి ఈ ఒక ప్రోగ్రామ్ ద్వారా. స్టూడెంట్ ఏంచి ఈ ఆల్ పేపర్స్ అంటే వీళ్ళు ఇచ్చే 14 పేపర్స్లో 9 పేపర్స్ ఎగ్జామ్షన్ ఈ 3 లెవెల్స్లో ప్లస్ లాస్ట్ లెవెల్లో నుంచి మళ్ళీ ఒక 5 పేపర్స్ ఉన్నాయండి. ఇవన్నీ కలిపి వాళ్ళు కంప్లీట్ చేసి ప్లస్ వాళ్ళ నుంచి ఆ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పొందగలితే సీమా వాళ్ళకి ఏంచి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటింగ్తోని టైఅప్ ఉందండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక స్టూడెంట్కి ఏంచి చార్టెడ్ గ్లోబల్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని ఇస్తారండి. దీనివల్ల స్టూడెంట్స్కి ఏంచి వరల్డ్ వైడ్ ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళు ఒక కన్సల్టెంట్గానా లేకపోతే ఒక ఫైనాన్షియల్ హెడ్ కానీ వాళ్ళు ఏ ఒక్క దేశంలోనైనా ఏ ఎంఎన్సీలోనూ వాళ్ళు ఏంచి మంచి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు వాళ్ళకి ఏంచి కలుగుతుందండి. భాస్కర్ గారు, హౌ లాంగ్ డస్ ఎ టిపికల్ స్టూడెంట్ నీడ్ టు స్టడీ ఫర్ ద సీమా? A typical student should complete each level in approximately 9 to 10 months. To therefore complete all the 4 levels of SEMA, it should take a student about 3.5 to 4 years. However, it is our pleasant experience that students in India, especially students at Gitam University, we have seen that some of them have been qualifying through all the 4 levels during the 3 years that they spent in their degree on campus. Sheila garu, how to get admission into BBA with SEMA? Gitam Institute of Management ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. ఈ ఎగ్జామ్ నుంచి డిఫరెంట్ ఫేసెస్లోని వాళ్ళు కండక్ట్ చేస్తారు. ప్రజెంట్ నుంచి 18th ఈ నెల 18th ఒక ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్ ఉందండి. అలాగే ఈ నెల 28th ఇంకో ఫేజ్ ఆఫ్ ఎగ్జామ్ ఉందండి. సో స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ వెబ్సైట్కి అది యాక్సెస్ అయ్యి ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఆ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్తో పాటు వాళ్ళు ఒక డీటెయిల్స్ పంపిస్తే వాళ్ళు ఈ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అండి. ఎవ్రీ ఎంటర్ప్రైజ్ అండి, బీ ఇట్ అ నేషనల్ ఎంటర్ప్రైజ్ ఆర్ అన్ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజ్, they require accounting and finance based professionals. సో మన ఇండియాలో చూస్తుంటే మన ఇండియన్ కంపెనీస్, మన ఇండియన్ బ్యాంక్స్, అలాగే మన ఇంటర్నేషనల్ కంపెనీస్, ఫ్యూ కంపెనీస్ లైక్ IBM, HP, ఇన్ఫోసిస్, అలాగే KPMG, అలాగే మన డెలాయిట్, ఇవన్నీ ఈ ఆర్గనైజేషన్స్కి దే రిక్వైర్ అండ్ దే ప్రిఫర్ సర్టిఫైడ్ chartered management accounting students because they have the depth and the quality which they carry to this particular 3 years of program they pursue at Gitam Institute of Management. Yes, ఇతర దేశాలతో పోల్చుకుంటే మొత్తం మేనేజ్మెంట్ విద్యలో వస్తున్న కొత్త కోర్సును అందుకోవడంలో మనం ఎంత ముందున్నామండి? అండ్ యాక్చువల్గా మనం అనుకుంది ఏంటంటే మన స్టూడెంట్స్ ఆ స్థాయికి ఎదగలేరని. కానీ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఈ ఒక కోర్స్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఇండియన్ స్టూడెంట్ వాళ్ళు 2.5 yearsలో ఈ మొత్తం లెవెల్స్ కంప్లీట్ చేసి వాళ్ళు డిగ్రీ పొందక ముందు ఈ మొత్తం సర్టిఫికేషన్ వాళ్ళు పొందారండి. సో ఇది ఆల్ డిపెండ్స్ అపాన్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ ద ఫ్యాకల్టీ అండ్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ మన స్టూడెంట్స్ ఏంచి ఎర్న్ చేసింది. సో దీనివల్ల ఏంటంటే మన ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ నో లెస్ బిహైండ్ ఎనీ ఇంటర్నేషనల్ స్టూడెంట్. ఇండియన్ యూనివర్సిటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ చూస్తుంటే మనం ఎక్కువని మన స్టూడెంట్స్ని మన ఇండియన్ రిక్వైర్మెంట్కి గ్రూమ్ చేస్తున్నామండి. సో దానివల్ల ఏమవుతుందంటే రాని మన చాలా ఇంటిగ్రేషన్ ఆఫ్ ది కంట్రీస్ చూస్తున్నాం. చాలా ఎంఎన్సీస్ మన దేశాలకి వస్తున్నాయండి. సో ఇలాంటి ఎంఎన్సీస్కి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అండ్ ఇంటర్నేషనల్లీ ఎక్స్పోజ్ స్టూడెంట్స్ చాలా అవసరం అండి. దీనివల్ల ఏమంటే ఇలాంటి కోర్సెస్కి స్టూడెంట్స్కి ఏంచి ఒక ఇండియన్ కాంటెక్స్ట్లో కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్
క్వాలిటేటివ్ కాంటెక్స్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. దీనివల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఒక మెచ్యూరిటీ, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఒక వాల్యూ బేస్డ్ స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ దే ఆర్ రెడీ. అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ఎంఎన్సీస్ని ది రిక్వైర్డ్ స్టాండర్డ్స్కి వాళ్ళు తయారయ్యే స్థాయికి వాళ్ళు. The qualification provide job opportunities in India? Yes. SEMA, like Professor Sheila mentioned, it's an international qualification. It's a designation which proves that a student who has passed through SEMA has a certain competence and a certain confidence in dealing with global issues. Now, if you look at India, there are Indian companies who are going outside India for their business. If you look at the Indian IT companies, they are all working for global companies across the world based out of India. So when they send their executives to these global organizations, either in the UK or in the US, they bank on people who are skilled to deal with international issues, to deal with international finance, and to deal with management issues which are in front of these international companies. Similarly, when the multinational companies come and open up their offices in India, they are looking for people who can cross this bridge between the two cultures of either a multinational and an Indian accounting system and a finance system. That is why SEMA graduates who are part qualified or even fully qualified are required and hired both by Indian companies as well as the multinational companies in India. ఎస్, ఈ సీమా కోసం ఇంటర్మీడియట్లో కామర్స్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు చేయొచ్చు అంటారు, లేకపోతే నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా దీన్ని పూర్తి చేయొచ్చు? ప్రతి స్టూడెంట్ అండి, అది కామర్స్ నాన్ కామర్స్ కాకుండాని స్టూడెంట్స్కి ఎంచి ఆ ఒక కమిట్మెంట్ డెడికేషన్ ఉంటే, ప్లస్ వాళ్ళకి ఆ అర్థమెటిక్ బేసిక్స్ ఉంటే, ప్లస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఏ ఒక స్టూడెంట్ అన్నా ఈ యొక్క కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ అండి. ఎందుకంటే ఈ యొక్క కోర్సు నేను చెప్పినలాగా 3 కాంబినేషన్స్, మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, ఈ 3 కాంబినేషన్స్ కలిపి డిజైన్ చేసిన కెరిక్యులం అండి. సో ప్రతి స్టూడెంట్ 10+2 పాస్ అయిన స్టూడెంట్ వాళ్ళకి ఇంటర్మీడియట్లోని ఎంపీసీ లేకపోయినా దే ఆర్ ఎలిజిబుల్ టు టేకప్ దిస్ కోర్స్ అండి. ముఖ్యంగా తెలుగు స్టూడెంట్స్ విషయంలో కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో వాళ్ళు చాలా వెనుకబడి ఉంటారు. మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా ఉంటాయి, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం తక్కువ ఉంటాయి. వాళ్ళను గ్రూమప్ చేయడానికి గీతం ఇన్స్టిట్యూట్లో ఎలాంటి శిక్షణ పద్ధతులు? గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామే కాదండి, ఏ ఒక ప్రోగ్రాంలోని ఇది కమ్యూనికేషన్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి ఎంచి మాకు ఒక హెచ్ఎస్బిసితోని అసోసియేట్ అయ్యి కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ల్యాబ్ అని డిజైన్ చేసామండి. సో దీని ద్వారాగా ఈ యొక్క లాంగ్వేజ్ ద్వారాగా స్టూడెంట్స్కి ఎంచి లిసనింగ్ ఎబిలిటీ, రీడింగ్ ఎబిలిటీ, రైటింగ్ ఎబిలిటీ అండ్ స్పీకింగ్ ఎబిలిటీ, ఈ 3 ఎబిలిటీస్ వాళ్ళు ఏంచి వాళ్ళ ఒక కమ్యూనికేషన్ని డెవలప్ చేసుకోవచ్చు. అదే కాకుండా అది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతోని మాకు ఒక టైఅప్ ఉంది. దానివల్ల మేము ఒక కోర్స్ ఇంట్రడ్యూస్ చేసాం. ప్రతి ఒక్క స్టూడెంట్ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఏ ప్రోగ్రామ్ వాళ్ళు పర్స్యూ చేసినా ఈ ఒక కోర్సు కంపల్సరీ అండి. దట్ ఈస్ కాల్డ్ అస్ బిజినెస్ ఇంగ్లీష్ సర్టిఫికేట్ కోర్స్ అండి, ఆఫర్డ్ బై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. దీనివల్ల స్టూడెంట్స్కి ఏంచండి బేసిక్స్ నుంచి వాళ్ళు అడ్వాన్స్ లెవెల్ వరకు వాళ్ళు ఏంచి డెవలప్ చేసుకొని వాళ్ళ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసే అవకాశం ఉందండి. యాడింగ్ టు ఇట్ మాకు సర్టిఫికేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేసామండి మా ఒక ఇంగ్లీష్ ల్యాబ్ వాళ్ళు. సో స్టూడెంట్స్కి ఎంచి ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారాగా, ఈ యొక్క సర్టిఫికేట్ ద్వారాగా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తారు. మాకు ఇంకో ప్రత్యేకత ఉంది ఏంటంటే మేము మేము ఫోకస్ చేసేది స్లో లెర్నర్స్ మీద. అంటే బాగా చదువుకున్న స్టూడెంట్స్ ఎక్కడైనా ఏ స్టేజ్లోనా వాళ్ళు చదవగలరు, కానీ స్లో లెర్నర్స్కి ఎంచి మేము ఇచ్చే అవకాశం ఏంటంటే ట్యుటోరియల్ క్లాసెస్ వాళ్ళకి ఏంచి ఇదే చెప్పే కోర్స్ మళ్ళీ రిపీట్ చేసి వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసినంత స్థాయికి వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగినంత స్థాయికి మేము సపోర్ట్ చేస్తామండి. సో ఈ అంత ఫెసిలిటీస్ వలన డెఫినెట్గా ఒక స్లో లెర్నర్ స్టూడెంట్ హూ ఇస్ యావరేజ్ ఇన్ దేర్ కమ్యూనికేషన్ బిలో యావరేజ్ డెఫినెట్గా వాళ్ళు 3 years ప్రోగ్రామ్ లేకపోతే 2 years పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు ఆ కమ్యూనికేషన్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ గమనించామండి. దానివల్ల నేను చెప్పింది గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్కి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి అంటే వాళ్ళ ఒక స్టూడెంట్స్ వాళ్ళ ఒక ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్స్ ఫర్ దేర్ ఐడెంటిటీ అక్రాస్ ద గ్లోబ్ అండి. సో బేసిక్ ఉన్న స్కిల్స్తోని వాళ్ళు డెఫినెట్గా వాళ్ళేంచి ఈ యొక్క స్థాయికి వాళ్ళు డెవలప్ అవ్వచ్చు అండి. Does the student need to complete all the levels for employment? Not really, because the companies, they come with specific needs
So there are organizations which specify that you complete the first 2 levels and we will hire you for a particular role. Similarly, there are organizations which say you complete the 3rd level and we will take you at, let's say, a senior consultant role. So different organizations have their own standards and they hire at different levels of the CIMA qualification. ఎక్కువ మంది ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోతున్న ఈ టైంలో మేనేజ్మెంట్ చదవాలి అనే వస్తున్న స్టూడెంట్స్ సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోందని చాలామంది చెప్తున్నారు. ఎలా ఉందండి వాళ్ళ సంఖ్య, మేనేజ్మెంట్ తీసుకునే వాళ్ళ సంఖ్య? బేసిక్ ప్రాబ్లం ఏమవుతుందంటే 10+2 అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఏంచి వాళ్ళ యొక్క స్థాయిలో వాళ్ళు అనలైజ్ చేసుకొని వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారండి. ప్లస్ పేరెంట్స్ ఒక కోరిక ఏంటంటే ఇంజనీర్ అంటే సెక్యూర్డ్ అని, ఇంజనీరింగ్ అయిపోతే వాళ్ళకి ఏంచి లైఫ్ వాళ్ళ కెరియర్ సెక్యూర్డ్ అని ఆ ఒక థాట్లోని వాళ్ళు ఏంచి స్టూడెంట్స్ని ఆ లైన్లో ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఒక బేసిక్ బీబీఏ ఆర్ బీబీఏ అకౌంటింగ్ చేసిన స్టూడెంట్స్కి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంపేర్ చేస్తుంటే ఈ అకౌంటింగ్ స్టూడెంట్స్, ఈ మేనేజ్మెంట్ ఫైనాన్స్ అకౌంటింగ్ చేసే స్టూడెంట్స్కి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. వాళ్ళ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళ ఒక బ్రాంచెస్కే వాళ్ళు ఫోకస్ చేయగలరు. అంటే ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్ సైడ్లో వాళ్ళు వెళ్ళగలరు, అలాగే సివిల్ అంటే సివిల్ సైడ్లో. ఈ యొక్క బీబీఏ మేనేజ్మెంట్ అకౌంటింగ్ స్టూడెంట్స్కి ఏంటంటే వైడ్ ఆపర్చునిటీస్ అండి. కన్సల్టెన్సీస్, వాళ్ళ సొంత కన్సల్టెంట్ పెట్టుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఏంచి ఒక ఫైనాన్షియల్ హెడ్ కానీ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఏరియాస్ అండ్ ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు సర్వీస్ సెక్టర్లో ఎంటర్ అవ్వచ్చు. సో వీళ్ళకున్న ఆపర్చునిటీస్ చాలా వాస్ట్ అండ్ వైడ్ అండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంటని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కోర్స్ వల్ల స్టూడెంట్లో కాన్ఫిడెంట్, నేను ఇది సాధించగలను, నేను ఈ యొక్క ఏరియాలో నేనేంచి సక్సెస్ అవుతాను అని ఆ కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుందండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంటాని. సో దేర్స్ అ వాస్ట్ డిఫరెన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి బీబీఏ ఆర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ చేసే స్టూడెంట్స్కి కంపేర్ చేస్తుంటే చాలా వాస్ట్ డిఫరెన్స్ అండి. కాన్ఫిడెన్స్ అండ్ కమిట్మెంట్ అండి. క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అండ్ అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతున్నదండి. ఇప్పుడు ఇంకో రెండు ఫేజెస్ ఉన్నాయి. 18th ఈ నెల 18th ఒక ఫేజ్, ఇంకొక ఆన్లైన్ టెస్ట్ ఉందండి. అలాగే 28th ఆఫ్ దిస్ మంత్ ఇంకో టెస్ట్ ఉందండి. ఈ ఒక అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత జూలై 11th వీళ్ళు క్లాసెస్ కమెన్స్ అవుతాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ షీలా గారు, భాస్కర్ గారు TV9 స్టూడియోకి వచ్చి గీతం అందిస్తున్న మేనేజ్మెంట్ కోర్స్ గురించి, బీబీఏ కోర్సును చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్తో అందిస్తున్న ఈ కోర్స్ గురించి, సీమా గురించి వివరాలు అందించినందుకు. ఇవి రోజు కెరియర్ ప్లస్ విశేషాలు. తాజా